రేపు జపాన్ డెలిగేట్స్ కోల్కతాకి రాబోతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ నెల్లయ్యప్పన్ కుటుంబంలో 3 ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యకి కారణం అప్పులేనని తెలుస్తోంది. మిస్ అయిన నెల్లయ్యప్పన్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. నాకు ఆయన బాగా తెలుసండి. అప్పులు కూడా ఏమీ లేవు. ఆయన పేరు మీద చాలా సేవింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అకౌంట్ లో రూపాయి లేదంటున్నారు. ఏదో తప్పు జరుగుతుంది. పోలీసులు ఈ కేసుని డైవర్ట్ చేయడానికి కథలు అల్లుతున్నారు. మా నెల్లయ్య సార్ని కనిపెడితేనే నిజమేంటో బయటకు వస్తుంది. నేను అప్పుడే అనుకున్నాను ఈ ఇంటర్పోల్ వాడు మొత్తం పసిగడతాడని. చూడు దగ్గరకు వచ్చేసాడుగా. అది ఇంటర్పోల్ అయ్యుంటే అరెస్ట్ అది ఇది అని లీగల్ రూట్ లో వెళ్ళి ఉండేవాళ్ళు కదా. కానీ అక్కడ జరిగిన కథే వేరు. నెల్లయ్య ఏదో సమస్యలో ఇరుక్కున్నట్టున్నారు. ఒకవేళ దాని గురించి ఆ పేపర్లు ఏమైనా చెప్పారేమో. మనం తప్పు చేశామంటావా? పెద్దయినా డిసెంబర్ 27 హిందుస్థాన్ టుడే ఉందా? 2 రోజుల క్రితం పేపరా? అది ఇక్కడ ఉండదు. గోడౌన్కి వెళ్ళి చూడండి. అదెక్కడా? అక్కడ లెఫ్ట్ తీసుకుని. హలో, ఎక్స్క్యూజ్ మీ, హిందుస్థాన్. ఛాన్సే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మెయిల్ ఫోన్ యూజ్ చేయమని ఆయనకు బాగా తెలుసు. ఇదేదో తేడాగా ఉంది. ఒకవేళ ఆయన సిచువేషన్ అలా ఉంటుంటే వేరే దారి లేక మెయిల్ పెట్టుండొచ్చుగా. నో, దిస్ ఇస్ నాట్ సేఫ్. సంథింగ్ ఇస్ ఫిషింగ్. నెల్లయ్యకి ఏమైందో తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 3 చనిపోయారు. ఇలాంటి టైంలో మనం సేఫ్టీ చూసుకుంటామా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకుంటామా? అరగంటలో షాప్ క్లోజ్ చేస్తాను. త్వరగా కానివ్వండి. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఎవరో తెలిసిందా? నీకు ఇష్టమైన గాడ్ ఫాదర్. చూస్తుంటే హాయిగా మసాజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా. నౌ దీని పేరు చైనీస్ వాటర్ టార్చర్ అని అంటారు. నీళ్ళు నీళ్ళు బొట్టుగా పడుతున్నప్పుడు రాయి కూడా గుంట పడుతుంది తెలుసా? రాయికే గుంట పడితే ఇంకేం బుజ్జు పడతాలా? సమయం గడిచే కొద్దీ తల మీద పడే ఒక్కో బొట్టు బూమ్ బూమ్ అని పిడుగు పడుతున్నట్టుంటుంది మైండ్ ఫుల్ గా. తర్వాత పడబోయే బొట్టు గురించి భయపడుతుంటుంది.
కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మెదడు రిధం పగిలి he will lose his consciousness. అప్పుడే ముసలుడు కక్కేయడం మొదలు పెడతాడు. మొత్తం అన్ని రహస్యాలను చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో నువ్వే కాదు, డైరెక్ట్ గా సిబిఐ కూడా చూస్తోంది. సార్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారు? తెలియదు సార్. ఇది ఒక అన్నోన్ ఐడి నుంచి వచ్చిన లింక్. డార్క్ వెబ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ లింక్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని ఓపెన్ చేయగలరు. ఈ లింక్ ని నాకు ఫార్వర్డ్ చేయి. భయపడకు, నేనంత తేలిక వాళ్ళ చేతికి పట్టించాలి. ఈ ముసలోడు తొందరగా బాగట్లేడు. 5 సెకండ్స్ ఇంటూ 2 అడుగుల ఎత్తు ఇంటూ 3600 సెకండ్స్ డివైడెడ్ బై 5 ప్లస్ 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 ఇతని వయసు ఎలా క్యాల్కులేట్ చేయాలో తెలియట్లే. నువ్వైతే కరెక్ట్ గా లెక్కేస్తావు కదా. ఎలాగో నీకు 32 గంటల టైం ఉందని అనుకుంటున్నాను. ఆలోపు వీలైతే ఈ ముసలోని కాపాడి నిన్ను కాపాడుకో. ఓకే? నువ్వెవరో నాకు తెలీదు, కానీ నేనే నీ టార్గెట్ అని తెలిసిందే. నువ్వు నన్నేదో చేద్దామనుకుని ఒక ఊబిలో కాలు పెట్టావు. రిషికార్ప్ అనే ఊబిలో. వాడెంత డేంజరస్ నీకు తెలీదు. ఎలాగైనా ఎరా బెదిరిస్తున్నావా? రే మ్యాథ్స్ బుర్రా, నీ లెక్కలు వేరే చోటు చెప్పుకో. నాకు దేని గురించి భయం లేదు, చావు గురించి కూడా లేదు. నాకు కావాల్సింది నువ్వు భయంతో పరిగెత్తి చావాలి, అది నా కళ్ళారా చూడాలి. Your countdown begins now. పరిగెత్తు. పరిగెత్తరా. మన కారు ఎయిర్పోర్ట్ లో ఉందని ఇప్పుడే మనవాడు ఫోన్ చేశాడు. అల్లుడు అక్కడ లేరట. ఏ ఊరికి వెళ్ళారని ఎయిర్లైన్స్ లో కనుక్కొని చెప్తామని చెప్పారు. ఊరికి వెళ్ళారా? ఏంటిది కుమార్, పెళ్లికి ఇంకా 2 గంటలే టైం ఉంది. అందరూ రావడం మొదలెట్టారు. ఇప్పుడు ఇలాగా ఏంటన్నయ్య, ఆయన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా. అంతా సవ్యంగానే కదా జరిగింది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా, తప్పుగా నడుచుకున్నానా? ఒకవేళ అడిగి విసిగించి ఒప్పుకునేలా చేశానా? లేదే, ఆయనంతటా ఆయనే వచ్చారుగా. లేదు, ఆయన ఏదో పని మీద వెళ్ళుంటారు. ఆయన సేఫ్గా జాగ్రత్తగా ఉన్నారుగా. ఆయనకి ఏమైందో కనుక్కోండి ప్లీజ్. వాడికి ఏదైతే అదవుతుంది నీకెందుకు భావన? ఏంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? వాడు వద్దు, వాడు నీకు సరైన వాడు కాదు. అంత మాత్రాన వాడు తప్పుడు నేను చెప్పడం లేదు. వాడు నిన్ను అంగీకరించలేకపోతున్నాడు భావన. 15 సంవత్సరాలకి ముందు కోల్కతాలో మొదటిసారిగా మదిని కలిశాను. అప్పుడు నేనెవరో వాడికి తెలియదు. ఆ ఏరియాకే వాడు జెన్నిఫర్ బాగా తెలుసు. జెన్నిఫరా? జెన్నిఫర్ని మది లవ్ చేశాడు, చాలా సిన్సియర్గా. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో.
బాగానే ఉన్నాను, నాకేం కాలేదని ఒక సంతకం చేసి బయలుదేరు. సార్ సార్ నా ఫోన్ ఎక్కడో మిస్ అయింది సార్. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాలే. ఇది కమిషనర్ కూతురు వ్యవహారం, ముందు సైన్ చేయరా. సార్ సార్ అది కాదు సార్. చేయరా రే. ఏమయ్యా చేయించండి. పెట్టవా. సార్ సార్ కాలు. సార్ చేశాడా? చేశాడు సార్. నువ్వు బయట వెయిట్ చేయి. ఓకే సార్. డాడ్ దిస్ ఇస్ నాట్ ఫేర్. అతనికి మనమే కదా ట్రీట్మెంట్ చేయించాలి. ఇలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? యూ షట్ అప్ జెరీ. ఎవడో అనామకుడు గుద్దేసి ఇంత పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తావా? నీకు కారు ఇవ్వడానికి ముందే నేను ఆలోచించి ఉండాల్సింది. వాడిని డిశ్చార్జ్ చేసి పంపించేయండు. నో ఆంటీ ప్లీజ్ డోంట్ లిసన్ టు హిమ్. అతనికి ట్రీట్మెంట్ చేయండి. సీరియస్ ఫ్రాక్చర్ అని చెప్తున్నారు. ఐ విల్ పే యు లేటర్. నో యాక్చువల్లీ ఇది ఉంచుకొని అతనికి చేయాల్సిన ట్రీట్మెంట్ చేయండి ఆంటీ ప్లీజ్. ఆంటీ జెన్నీ ఏం చేస్తున్నావు నువ్వు? ఇది మీ అమ్మ గుర్తుగా నువ్వు ఉంచుకున్న బ్రేస్లెట్. దీన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవు కదే. యాయ్ ఎవరా అబ్బాయి? బాయ్ ఫ్రెండా? ఏంటంటే ఏ బాయ్ ఫ్రెండో లేదా ఫ్రెండో అయితేనే ఇదంతా చెయ్యాలా? మరి పాపం ఆంటీ దెబ్బ తగిలి ఇంతసేపైనా చూడటానికి ఒక్కరు కూడా రాలేదు. ఎంక్వైరీ చేస్తే తనకెవ్వరు లేరని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉండుంటే భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి కొడుక్కి ఏమైందని చూసుండేది కదా. ఐ కైండ్ ఆఫ్ ఫీల్ రియల్లీ బ్యాడ్ ఫర్ హిమ్ ఆంటీ. సో ప్లీజ్ ఆంటీ మీరేం ఆలోచించకండి. అతనికి అవసరమైన ఆపరేషన్ మాత్రం చేయండి. ఆపరేషన్ చేయొచ్చు ముందు నువ్వు ఇవ్వండి ఆంటీ. అతనికి తురహారగానే అతని చేతికి ఇది ఇచ్చేయండి. ఓకే ఆంటీ బాయ్. జెన్నీ ఇది తీసుకోవే. జెన్నీ చైత్ర యాక్సిడెంట్ కేసు ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి ఈవినింగ్ సర్జరీకి రెడీ చేయండి. ఓకే డాక్టర్. అది యువర్ సో స్టూపిడా. ఫోన్ చూసుకుంటూ రోడ్ క్రాస్ చేస్తావా దున్నపోతూ? నిన్ను గుద్దే సాకుండా వెళ్ళిపోతే ఏం చేస్తావురా? అలాగే చేయాల్సింది. నా కారు నడపడం అంటే ఎంత ఇష్టమో తెలుసా? నీ వల్ల నాకు ఈ జన్మలో కారు ఇవ్వరు. ఇందుకు నేనెప్పటికీ క్షమించను. నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు నా క్లాస్మేట్. ఇంకో 4 ఏళ్ల వరకు నేను నిన్ను చూడకూడదు. నువ్వు నా కంటికి కనిపించకూడదు. ఐ హేట్ యూ. అయ్యో ఇంకా ఇదంతా ఫ్రెండ్షిప్ అని అంటావా మది? ఇది ఒట్టి ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను నువ్వే మోసం చేసుకోకు. నువ్వు చెప్పకపోవడానికి కారణం ఏంటని నాకు తెలియదు. బట్ డెఫినెట్గా నువ్వు లేకుండా నేను ఉండలేను. నాట్ ఈవెన్ ఫర్ ద సెకండ్. ఐ లవ్ యూ. అసలు మనం వెతుకుతున్న వ్యక్తి పేరు నెల్లయ్యప్పన్. ఈజ్ అ జర్నలిస్ట్. 3 రోజులుగా అతను కనిపించట్లేదు. మీరు రష్యాలో చూసిన నవాబ్ వీడియో ఇక్కడ తులిప్ పార్క్ లో తీసింది.
నెల్లయ్య ఆ హోటల్లో ఉన్న స్పాని యూస్ చేసుకోవడానికి ఎన్నోసార్లు వెళ్ళాడు. నవాబ్ కూడా అదే సమయంలో అక్కడే ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నట్టుగాను లేదా వీళ్ళిద్దరూ మీట్ అయినట్టుగాను కూడా ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఐ హావ్ అటాచ్డ్ ద స్నాప్స్ ఆఫ్ సీసీటీవీ. సో ద హ్యాకర్ వాస్ రైట్ అగైన్. నెల్లయ్యన్ ఇస్ ఆ ట్రంప్ కార్డ్. వీళ్ళ మధ్య ఒక క్లోజ్ సర్కిల్ ద్వారా ఏవైనా కాల్స్, మెసేజెస్, ట్రాన్సాక్షన్ అని. ఎస్, మీరు చెప్పినట్టుగా మేము టోటల్ గా వెరిఫై చేసి చూసాం. నెల్లయ్యకి నవాబ్కి కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్, ట్రాన్సాక్షన్స్ లాంటివి ఏవీ లేవు. కానీ నవాబ్ పర్సనల్ డ్రైవర్ అనే యాదవ్కి నెల్లయ్యకి చాలా కాల్ హిస్టరీ ఉంది. వాట్? వెల్ దెన్ ఇమీడియట్లీ గెట్ హిమ్ అండర్ అవర్ కస్టడీ. సార్, తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసాం, బట్ హిస్ నంబర్ ఇస్ నాట్ రీచబుల్. గ్రేట్. ఇంకొక మిస్సింగ్ లింక్. వీని వెతకడానికి ఒక సర్చ్ టీమ్ డిప్లాయ్ చేయండి. దిస్ గాయ్, హీ నోస్ సంథింగ్ ఫర్ షూర్.